ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఉగాది పండుగ ముఖ్యోద్దేశం గురించి తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఉగాది పండుగ తెలుగింటి తొలి పండుగ ఉగాది. కోయిలమ్మ ఊసులు చెప్పాలన్నా, ప్రకృతి పరవశంతో ముస్తాబు అవ్వాలన్నా, రసాలూరే మామిళ్ళు నోరూరించాలన్నా, మల్లెలు పరిమళాలు విరజిమ్మాలన్నా వసంతుడి తోడు కావాల్సిందే. అలాంటి వసంతుడికి స్వాగతం చెబుతూ తెలుగు లోగిళ్ళు జరుపుకునే పండుగే ఉగాది. ఈ నెల 9వ తేదీన క్రోధినామ సంవత్సరంగా మన ముందుకు వచ్చింది. ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది. ఈ రోజు నుంచే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ అయింది. చైత్రశుద్ధ పాడ్యమినే ఉగాదిగా పేర్కొంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషక్తుడైంది కూడా ఉగాది నాడే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో ఐతిహ్యాలు మన పురాణాల్లో కనిపిస్తాయి. ప్రకృతి పరంగా చూస్తే మోడువారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాళిస్తూ పుడమి తల్లిని పులకింపచేసే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు. ఒక తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు గుడిపడ్వా, మలయాళీలు విషు, సిక్కులు వైశాఖి, బెంగాలీలు పాయిలా బైసాక్, తమిళులు పుత్తాండు అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం. షడ్రుచుల సమ్మేళనం. త్వామస్త శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు అన్న శ్లోకాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడి తినాలని చెబుతుంది శాస్త్రం. మధుమాసంలో పుట్టినటువంటి శోకబాధలను దరిచేరనివ్వకుండా చేసేటువంటి ఓ నింబకుస్మమా, నన్ను ఎల్లప్పుడూ శోకరహితుడిగా చెయ్యి అని దీని అర్థం. ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకంగా తినే పదార్థం ఉగాది పచ్చడి. దీన్నే నింబకుస్మ భక్షణం, అశోక కళికా ప్రాసనం అని కూడా అంటారు. కొత్త చింతపండు, బెల్లం, మామిడి పిందులు, వేప పువ్వు, మిరియాలు లేదా కారం లేదా పచ్చిమిర్చి, అరటి పండ్లు మొదలైన పదార్థాలను ఉపయోగించి ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెప్పకనే చెబుతుంది ఉగాది పచ్చడి. ఉగాది రోజున ఏం చేయాలి, అసలు ఈ పండుగను ఎలా జరుపుకోవాలన్న దానికి శాస్త్రం ఒక క్రమ పద్ధతిని సూచించింది. సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. పెద్దవారితో నువ్వుల నూనెను తల మీద పెట్టించుకుని నలుగుపిండితో అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత కొత్త బట్టలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పరగడుపునే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రకృతి మార్పులకు అనుగుణంగా మన శరీరాన్ని సంసిద్ధం చేసే శక్తి ఈ పచ్చడికి ఉన్నదని పురాణోక్తి. సాయంత్రం వేళ దేవాలయంలో జరిగే పంచాంగ శ్రవణాన్ని తప్పక వినాలని చెబుతారు పెద్దలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఈ 5 అంగాల కలయికనే పంచాంగం అంటారు. మనకు 15 తిథులు, 7 వారాలు, 27 నక్షత్రాలు, 27 యోగాలు, 11 కరణాలు ఉన్నాయి. వీటన్నిటినీ గురించి పంచాంగం వివరిస్తుంది. వీటితో పాటు నవగ్రహాల సంచారం, వివాహాది శుభకార్యాల ముహూర్తాలు, ధరలు, వర్షాలు, వాణిజ్యం, ఇలా ప్రజలకు అవసరమైన వాటికి అధిపతులు ఎవరు, అందువల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి వంటి విషయాలతో పాటు దేశ స్థితిగతులను కూడా పంచాంగంలో ప్రస్తావిస్తారు. పంచాంగ శ్రవణంలో నాతో పాటు నా ఊరు, నా దేశం బాగుండాలనుకునే గొప్ప సంప్రదాయం దాగుంది. అందుకే పంచాంగ శ్రవణం వల్ల విశేష పుణ్యం లభిస్తుందంటారు పెద్దలు. రాష్ట్రాన్ని బట్టి ఉగాది పేరు మారచ్చు, ప్రాంతాన్ని బట్టి పండుగను జరుపుకునే తీరు మారచ్చు, చేసే విధానాన్ని బట్టి ఉగాది పచ్చడి రుచి మారచ్చు. కానీ ఎక్కడైనా ప్రకృతిలో మార్పులు ఎంత సహజమో జీవితంలో కష్టసుఖాలు అంతే సహజమని ప్రకృతి సాక్షిగా చాటి చెప్పటమే
ఉగాది పండుగ ముఖ్య ఉద్దేశం